మీరు ఒక సీనియర్ అడ్వకేట్, చాలా కేసులు మీరు చూసుంటారు, చాలా మీరు వాదించుంటారు. నడి రోడ్డు మీద 3rd డిగ్రీ వాళ్ళు ఎవరైతే అవనియండి, వాళ్ళు తప్పు చేశారో, లేకపోతే మర్డర్లు చేశారో, రేపిస్ట్లో, లేకపోతే గంజాయి బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఎన్ని దారుణాలు చేసినప్పటికీ కూడా నడి రోడ్డు మీద 3rd డిగ్రీ చెయ్యడాన్ని తప్పు పడుతున్నారు. అది ప్రభుత్వ వైఫల్యం కింద మాట్లాడే పరిస్థితి. అప్పుడు రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా అన్ని గొంతులు కూడా పైకి లేచినాయి. ఇలా చాలా తప్పు, అన్యాయం అని. మీ వెర్షన్ ఏంటి? వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. ఇవాళ కొత్తగా జగన్ రెడ్డి గారు ఏం జోకులు పేల్చలేదా? ముందు నాకు అది చెప్పండి, ఎందుకంటే నేనేం చూడదలుచుకోలేదు. ఏమైనా కొత్తగా జోకులు ఏమైనా వేసారా? ఏం లేవా? వేసారన్న జోక్ వేసారు ఈరోజు కూడా. సరే, అయితే ఒక్క విషయం చెప్తా, అంటే లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడతాను. పోలీసులు తెనాలి ఐతానగర్ ఆ ఘటన అనేది చట్టపరంగా ఆమోదించే అంశం కాదు. చట్టపరంగా ఆమోదించే అంశం కాదు. ఇక ఇతరత్రాగంటామా, అది వేరు విషయము. ఎందుకంటే ఇదే జగన్ రెడ్డి గారి యొక్క మాటల్లోనే చెప్తాను. జగన్ రెడ్డి ఇట్లా బయట మాట్లాడిన మాటలు, అసెంబ్లీలో మాట్లాడిన మాట గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆన్ రికార్డు ఉండే మాటలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ఎక్కడో తెలంగాణలో ఒక రెడ్డి గారి అమ్మాయిని చంపేస్తే ముగ్గురు యువకులు, వాళ్ళు ఏ మత్తులో ఉన్నారో ఏంటో మన తెలియదు, టోల్ గేట్ తర్వాత ఆ రోజు చంపిన పోలీసుల్ని మెచ్చుకుంటూ, ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చిన పోలీసులను మెచ్చుకుంటూ అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుంటారు. మరి ఈ రోజు ఎందుకు కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నారు? వాళ్ళు నేరస్తులే, వీళ్ళు నేరస్తులే. వీళ్ళకి గంజాయి కేసుల్లో ఉన్నారు, మహిళల మీద దాడుల కేసులో కనపడుతున్నారు, చిన్న వయసు వాళ్ళు. అందులో ఒక న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడంట. ఏది ఏమైనా ఆ రోజు ఘటననేమో నువ్వు అప్రిషియేట్ చేశావు, ఏది నిండు అసెంబ్లీలో ఆహ్వానించావు, ఆ రకంగా చంపటాన్ని నువ్వు ప్రోత్సహించావు. మరి ఈరోజు కొడితేనే నువ్వు ఇంత బాధపడిపోయి నువ్వు పర్యటనకు వస్తావంటే, పోనీ పర్యటనకు వచ్చి బాధితులు పరామర్శించావా? లేదు. బాధితులు కాబట్టి బాధిత కుటుంబాలను పరామర్శించావు. నాకు ఒక్కొక్కసారి జగన్ రెడ్డి గారు చూస్తే నవ్వు వస్తుంది. మా చిన్నప్పుడు జరిగిన ఘటనలు గుర్తొస్తాయి. అంటే చెప్పడం సభ్యత కాదు, కాకపోతే ఇర్రిసిస్టిబుల్ ఇంపల్స్ అంటాం చూసావా, దాని ప్రకారం అసలు ఈ రకంగా ఎవరన్నా కూర్చుంటారండి మగవాళ్ళు? నాకు తెలిసి చిన్నప్పుడు మహిళలు 3 రోజులు దీనప్పుడు కూర్చుంటారు ఆ రకంగా చేపల మీద. సరే సరే, ఓకే ఓకే. ఏమిటో అసలు పరామర్శకు వెళ్ళినప్పుడు ఏ రకమైన భంగిమలో కూర్చోవాలి, ఏ రకంగా పరామర్శ చేయాలనే దాని మీద కూడా అతనికి బేసిక్ అవగాహన లేదు. ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు ఇవాళ కొన్ని ఫోటోలు చూపించడం నేను కొన్ని చూశాను మన వాట్సాప్ వాటిల్లో. గారు అంటే కూర్చోవడం కూడా తప్పడతారండి మీరు? అందరు తప్పటి ఈక్వల్ కూర్చోరండి, వాళ్ళ కింద కూర్చోరు, ఆయన జగన్ రెడ్డి ఎప్పుడు కూర్చున్నా ఆ భంగిమలో ఎందుకు కూర్చుంటే నాకు అర్థమై సావదు. చాలా మంది హాస్పిటల్ కూర్చుంటారు. ఓకేలేండి. అది ఎందుకు ప్రతిదీ కూర్చోరండి? మేము కూడా ఉన్నాము పక్కనే. మీ నాయకులు ఇష్టం. ఇది ఎవరిది? ఈ పాదాలు ఎవరి? రఘురామకృష్ణరాజు. నువ్వు ఇవాళ ఎవరి ఫోటోలు చూపించావు? పాదాల ఫోటోలు. ఆ కుర్రోళ్ళని కొట్టారని చెప్తున్నావు. మరి ఇది పోలీసులు కొట్టిందే కదా. ఇదేమో అటెంప్ట్ మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసింది కదా. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు. ఇది ఇందులో నువ్వు కూడా ముద్దాయివి, జగన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ముద్దాయి. మరి ఇప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు ఫోటోలు తీసుకొచ్చి నువ్వు తెనాలకు వచ్చి నువ్వు చూపిస్తున్నావు, బాగుంది, తప్పులేదు. ఒక ఇష్యూని హైలైట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మరి నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ముద్దాయిగా ఉన్నావు 307 కేసులో. ఎడుగురు సందింటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైన ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి ముద్దాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? అతను ఆషామాషి వ్యక్తి కాదు, నీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు. ఒక పార్లమెంటు సభ్యుడి మీద నువ్వు ఆ రకమైన చర్యలు ఆ రోజు పోలీసులు తీసుకుంటే మరి పోలీసు చర్యను నువ్వు ఖండించావా? నేను లీగల్ గా మాట్లాడుతున్నా, పొలిటికల్ అంశాలు ఉంటే ఉండొచ్చు, కానీ రీజనబుల్ గా మాట్లాడుతున్నా.
మా సోదరుడికి ఆ భంగిమ కూర్చున్న భంగిమ గురించి అభ్యంతరం ఉంటే ఉండొచ్చు కానీ ఎప్పుడు అదే భంగిమ నేను అతను చేసే ప్రతి ఒక్క నిరసన కార్యక్రమం చూస్తా ఆ భంగిమలోనే కూర్చుంటాడు. శాంతి ప్రసాద్ గారు అది అసందర్భం కదండి. ఆయన ఎలా కూర్చుంటున్నాడు, ఎలా నుంచుంటున్నాడు అన్నది ప్రతిదీ సందర్భం కాదు. కనీసం ఇప్పుడు నుంచి మార్చుకుంటాడు. వాళ్ళు మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు. అది మీకు నచ్చదు కాదండి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే రకంగా మాట్లాడితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఎందుకు అనవసరమైన టాపిక్ కదా అది. పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు దాని గురించి నన్ను రెచ్చగొడితే మళ్ళీ నేను ఇంక చాలా ఎక్కువ మాట్లాడతా. నేను సభ్యతగా మాట్లాడదాం అనుకుంటాను ఇవాళ. ఎందుకంటే కనీసం పరామర్శకెళ్ళినప్పుడు రెచ్చిపోయిన మాటలు రకరకాలు అవతలేసిన మాటలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం? కనకారావు గారు మీరు దయచేసి కొద్దిగా తగ్గితే బెటర్. అసలు మీ ఓడికి ఈ రకంగా నైతికత ఉందా? సిగ్గు జరగదా? పర్సనల్ గా సుధాకర్ ని ఇదే రకంగా ఆయన ముఖ్యమంత్రి ఖండించాడా? రేపు ఏడాది అయిన సందర్భంగా వెన్నుపోటు దినమట. శాంతి ప్రసాద్ గారు ఏడాది అయిన సందర్భంగా వెన్నుపోటు దినం చేస్తున్నారు. ఏడాదిలో ఏమీ చేయలేదు. అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాంట్రవర్సీ టాపిక్ మారుస్తున్నారా మీరు? ఏంటి వర్మ గారు ఎందుకు అనవసరం అయింది కదా ఆయన ఇలా కూర్చున్నారు ఏంటి అన్నది అది అసందర్భం. ఎవరికి అవసరం లేదు. మార్చుకుంటాడేమో కాదండి, మీరు చెప్తే ఎందుకు మార్చుకుంటారు? ఎవరైనా చెప్తే మీరు మార్చుకుంటారా? కాదండి, ఎవరైనా చెప్తే మీరు మార్చుకుంటారా? ఎవరిది బాడీ లాంగ్వేజ్ అది ఉంటుంది. అది మనం వేరే రకంగా మాట్లాడకూడదు కదండి. సరే ఒకటి కూడా రేజ్ అవుతుంది. అలా కాదు, చిన్నపిల్లల సభలోకి వెళ్ళి పిల్లల గురించి మాట్లాడిన సన్నాసులు కూడా మాకు నీతులు చెప్తారా? ఓకే రెండు పాయింట్ కాదండి. మా నాన్న హేతువాది ఆర్థిక సిగరెట్ తాగని చెప్పిన జరగదు. మాట్లాడండి. ఓకే శాంతి ప్రసాద్ గారు అనవసరమైన టాపిక్ కదండి. అంశాలు వదిలేసే ఇక వదిలేస్తే విద్రోహ దినమా లేకపోతే వెన్నుపోటు దినమా? అవును, ఓకే. నువ్వేం చెప్పావు? ఎన్నికలు అయిపోగానే నా అవ్వలు, నా తాతలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు నన్ను ఎందుకు మోసం చేశారో నాకు తెలియదు. ఏమైపోయినాయి ఆ ఓట్లు? నీకు ఇంకా అర్థం కాకపోతే అది నీ కర్మ, మేమేం చేయలేం. నువ్వు దాన్ని విద్రోహ దినమో వెన్నుపోటు దినమో నీ ఇష్టం వచ్చిన దినం నీకు దినం అనేది శవం అనేది బాగా కలిసి వచ్చిన అంశాలు. ఇంకా 4 సంవత్సరాల పాటు ఈ దినాల గురించి మాట్లాడతాడు, శవాల గురించి ఎదురు చూస్తాడు. నేరస్తుల దగ్గరికి మాత్రమే వెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, నేరస్తుల దగ్గరికి మాత్రమే వెళ్తాడు. ఎవరు వెళ్తారు? బర్డ్స్ విత్ సేమ్ ప్లెజర్ ఫ్లోక్ టుగెదర్ అనేది ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ప్రోవెర్బ్. సహజం. నేర మనస్తత్వం ఉన్నవాడు నేరస్తుల దగ్గరికే పోతాడు. కాబట్టి అతని గురించి అనవసరం. ఇవాళ కొత్తగా జోకులు పెరిస్తే ఆ జోకులు అంటే మాకు చెప్తే, ఎందుకంటే మాకు చూసి అలవాటు పోయింది. ఎందుకంటే చోట కూడా టైం వేస్ట్ అనుకున్నాం. ఏమైనా ఉంటే చెప్తే వింటాం మేము.